గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు భిన్నాల గురించి గత వీడియోలో క్రమభిన్నం గురించి చెప్పాను. అయితే క్రమభిన్నం గురించి మళ్ళీ ఒక గోచర్చ. క్రమభిన్నము అంటే పైన ఉండేది లవము, కింద ఉండేది ఆహారము. ఈ లవము కన్నా ఆహారము పెద్దదిగా కలది క్రమభిన్నము. లవము కన్నా ఆహారము పెద్దదిగా కలది క్రమభిన్నం. అక్రమ భిన్నము. అక్రమ భిన్నం అంటే దానికి వ్యతిరేకం. అక్రమ భిన్నం అంటే హారము కన్నా లవము పెద్దది. హారము కన్నా లవము పెద్దది. 3/2 అంటే ఇక్కడ హారం పెద్దది, ఇక్కడ 4/3, ఇక్కడ 5/4. ఇక్కడ చూడండి ఎన్ని హారం, లవం, ఇది లవం, ఇది హారం. అంటే హారము కన్నా లవము పెద్దది కలది అక్రమ భిన్నము. ఇక్కడేమో హారము పెద్దది కలది, హారము పెద్దదయ్యేది క్రమ భిన్నము. ఇక్కడ లవము పెద్దదయ్యేది అక్రమ భిన్నము. లవం పెద్దదైతే అక్రమ భిన్నము. ఈ విధంగా ఉదాహరణకి మిశ్రమ భిన్నము. 3 వచ్చేసి ఈ మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకము మరియు క్రమభిన్నమును కలిగిన భిన్నము. మిశ్రమం ఒక పూర్ణాంకం ఉండాలి మరియు ఒక క్రమభిన్నం ఉండాలి. క్రమభిన్నం అంటే హారము పెద్దది కలది, లవము చిన్నది, హారం పెద్దది, క్రమభిన్నం. ఒక మిశ్రమ భిన్నము అంటే ఒక పూర్ణాంకము మరియు క్రమభిన్నం కలిగినటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నము అంటారు. ఈ మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే కిందేమో హారం పెద్దదిగానే ఉండాలి, లవం చిన్నదిగా ఉండాలి, కానీ పూర్ణాంకం అండి. ఇప్పుడు 1.5 సత్యం. 1.5 అంటే మిశ్రమ భిన్నం. ఈ 1 అనేది పూర్ణాంకం. 1/2 అనేది మీకు ఒకటేస్తే తెలియదు కదా. 1/2/3 అంటే ఇక్కడ హారము పెద్దది, లోహము చిన్నది. ఇక్కడ 1 అనేది పూర్ణాంకం. అంటే మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకము, ఒక క్రమ భిన్నం. క్రమ భిన్నం అంటే హారము పెద్దది కాబట్టి పూర్ణాంకము మరియు హారము కలది, క్రమ భిన్నం కలది మిశ్రమ భిన్నము. పూర్ణాంకము మరియు క్రమ భిన్నం కలిగిన భిన్నము, క్రమ భిన్నమును కలిగిన భిన్నము. పూర్ణాంకంతో పాటు క్రమ భిన్నం కలగాలి. ఇక్కడ ఆహారాలన్నీ పెద్దవిగా ఉండాలి, అది మిశ్రమ భిన్నం. ఇక్కడ ఈ మిశ్రమ భిన్నంలో పూర్ణాంకం ఏది అంటే 1 పూర్ణాంకం. ఇక్కడ 1/2 1 పూర్ణాంకము, ఇక్కడ 1 పూర్ణాంకము. 1/2, 2/3 డాష్ అనేవి క్రమభిన్నము. 1/2, 1/2, 2/3 అనేది క్రమభిన్నం. అంటే ఒక పూర్ణాంకము, ఒక క్రమభిన్నం మరియు పూర్ణాంకము గల భిన్నము మిశ్రమ భిన్నము. తర్వాత సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు ఒక హారాన్ని కలిగి ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. అంటే సజాతి భిన్నాలు అంటే ఒక హారాన్ని కలిగి ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. అంటే లవం ఉండకూడదని కాదు. ఒక హారాన్ని కలిగిన భిన్నాలు సజాతి భిన్నాలు అంటే లవం ఉండదా అని అడగవచ్చు మీరు. లవం ఉంటుంది, హారాలన్నీ ఒకే సమానంగా ఉంటాయి, ఒకే నంబర్ ఉంటుంది. హారాన్ని కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. హారాలు కలిగిన భిన్నాలు అన్నప్పుడు మీరు లవం ఉండదా అని అడగచ్చు. లవం ఉంటుంది కానీ హారాలు ఒకే హారాన్ని కలిగిన అనాలి. ఒకే హారాన్ని కలిగిన భిన్నాలను ఒకే హారము అంటే ఒకే హారము కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. ఈ సజాతి భిన్నాలకు ఎగ్జాంపుల్ 1/4, 2/4, 1/3, 2/3, 5/3, 6/3, 6 into 5 మళ్ళీ
అంటే ఇక్కడంతా హారాలన్నీ ఇక్కడ కిందనే 3 పైన లవాలు ఏమన్నా ఉన్నాయి మనకు అనవసరం. కింద హారాలన్నీ ఒక భిన్నం ఇచ్చినప్పుడు కింద ఉండేటువంటి హారాలన్నీ ఒకే హారం ఉండాలి. ఒకే హారం ఉంటే అవి సజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అంటే హారాలు వేరువేరుగా ఉన్న భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. అంటే ఒకే హారం కలిగిన భిన్నాలనేమో సజాతి భిన్నాలు అంటారు. హారాలు వేరువేరు కలిగిన భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. అంటే లవ మీదనే ఉండొచ్చు, హారం మీద ఉండొచ్చు. అంటే ఈ మళ్ళీ క్రమ భిన్నం అవన్నీ మనకు అయ్యలే. పెద్ద చిన్న 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు 2/3, 3/5, తర్వాత 7/9, 8/2, లేకపోతే 8/7 ఇట్లా హారాలు. ఇది 3, 5, 8, 7 పై కూడా వేరువేరుగా. పైతో మనకు పల్లె హారాలు వేరువేరు గల భిన్నాలు విజాతి భిన్నాలు. హారాలు వేరువేరుగా ఉంటే ఆ భిన్నాలు విజాతి భిన్నాలని, హారాలు ఒకే హారం కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన భిన్నాలను ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత ఈ భిన్నాలు తర్వాత పోయిన తర్వాత కసాబు మరియు గసాబు అనేటువంటి టాపిక్ మీ ముందుకు తీసుకొస్తాను. కసాబు గసాబు అంటే కారణాంకాలు మరియు గుణిజాలు. కసాబు అంటే కారణాంకాలు మరియు గుణిజాలు ఉంటాయి. ఇచ్చిన ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం అంటారు. కారణాంకం అంటే ఏంటంటే, కారణాంకం లేదా గుణిజం అంటే ఏంటంటే, కారణాంకం మరియు గుణిజాలు అంటే ఇచ్చిన ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం అంటారు. అదేవిధంగా కసాబు అంటే కారణాంకాలు అండ్ గుణిజాలు. కారణాంకాలు అండ్ మరియు గుణిజాలు. కారణాంకాలు మరియు గుణిజాలు ఇచ్చిన ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం అంటాం. కారణాంకాన్ని భాజకం అని కూడా అంటారు. కారణాంకం ఈజ్వల్ భాజకము. కారణాంకం ఈజ్వల్ భాజకము అంటారు. కారణాంకం ఈజ్వల్ భాజకము. ఒక సంఖ్యను 1, 2, 3 అనే సంఖ్యతో గుణించగా వచ్చిన లబ్ధాలను ఏదైనా ఒక సంఖ్యని 1, 2, 3తో కానీ సంఖ్యలతో గుణిస్తే ఆ గుణించగా వచ్చిన లబ్ధాలను ఆ సంఖ్య గుణిజాలు అంటాము. ఒక సంఖ్యను 1, 2, 3 అనే సంఖ్యతో గుణించితే ఆ గుణించగా వచ్చిన లబ్ధాలను ఆ సంఖ్య గుణిజాలు అంటారు. ఈ విధంగా కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. కసాగు అంటే కా అంటే కనిష్ట, సా అంటే సామాన్య. కనిష్ట కా అంటే కనిష్ట, సా అంటే సామాన్య, గుణిజము. కనిష్ట, సామాన్య, గుణిజము. అంటే కసాగు అంటే కనిష్ట, సామాన్య, గుణిజము. ఈ కనిష్ట సామాన్య గుణిజాన్ని తర్వాత గసాబు అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను.
గసాబా అంటే గరిష్ట సామాన్య గుణిజము. గసాబ్ అంటే గరిష్ట సామాన్య గుణిజము. ఇప్పుడు కసాగు 15 ఉంది. ఇప్పుడు 2 అంతకంటే ఎక్కువ సహస్యంఖ్యల సామాన్య గుణిజాల్లో మిక్కిలి చిన్నదానిని వాటి కనిష్ట సామాన్య గుణిజం కసాగు అని అంటాము. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అయిన సహస్యంఖ్యల సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్నదానిని వాటి కనిష్ట సామాన్య గుణిజం కసాగు అంటాం. కానీ కసాగు ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు వాడు వచ్చి 15, 18 కసాగు కనుగొన్నాడు. 15, 18 కసాగు అంటే అప్పుడు 15 ఇది 18 ఎలా చూసుకుంది. ఇక్కడికి 3 సార్లు పద్ది, 3 5 3 6 తర్వాత 3 పద్దు 5 3 5తో పోదు కాబట్టి 5 దించుకున్నాం 7 2 తర్వాత చూడండి 5 2 తర్వాత 1 3 3 5తో 5 1 2 తర్వాత 1 2 నెట్ పద్ది 2 1 1 తర్వాత 1 1 ఈ విధంగా 3 3 5 5 2 3 3 అంటే కసాగు 3 3 5 2 ఈ విధంగా 4 వచ్చినాయి కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు 3 × 3 5 × 2 అప్పుడు ఏమవుతుంది 3 3 9 9 5 45 45 90 అంటే ఈ 15 18ని ఈ లెఫ్ట్ సైడ్ 3% డివిజన్ చేస్తే ఈ విధంగా 3% చేస్తే 3 5 3 6 ఇప్పుడు ఇక్కడ 3% పోవడం 5 దించుకున్నాం 6 2 సార్లు పోయింది. తర్వాత ఇక్కడ 2 5కి 5తో చేస్తే 5 1 5 తర్వాత 2 వచ్చింది 5 2తో డివిజన్ చేయలేం కాబట్టి తర్వాత ఈ 1 2ని మళ్ళీ 2తో చేసాం 2తో చేస్తే 1 1 ఈ 1 1 అనేది లాస్ట్లో ఈ 1 1 కూడా వేసుకోవాలి. ఈ కింద మిగిలినటువంటి 1 1 కూడా వేసుకుంటే 1 × 1 = 3 3 9 9 45 45 90 91 90 91 90 కాబట్టి కసాగు ఎంత అప్పుడు అడుగుతారు 15 18 కసాగు 90. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.